మీరు ఫ్యూచర్ ట్రేడ్స్ చేస్తారా? అయితే మీరు ఈ యొక్క ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ అయితే చేసుకోకండి. ఎందుకంటే ఈ యొక్క ఆపర్చునిటీలో మనకి ఆల్మోస్ట్ $10 million వర్త్ గల యూఎస్డిటీ అయితే ప్రైస్ పూల్ గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక దీంట్లో ప్రాపర్ గా కనుక ప్లాన్ చేసుకుని ట్రేడ్స్ కనుక చేయగలిగితే, సో మీరు ఈ $10 million లో సమ్ పోర్షన్ ఆఫ్ రివార్డ్ అయితే మీరైతే తీసుకోవచ్చు. సో ఏంటో తెలియాలన్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్, నా పేరు కృష్ణ, మీరు చూస్తున్నారు క్రిప్టో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ అనేది చేస్తాం. సో మీకు కనుక క్రిప్టో మీద ఇంట్రెస్ట్ ఉన్న, క్రిప్టో గురించి తెలుసుకోవాలన్నా డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినామంటే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకా మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయిపోతే, సో వెంటనే డిస్క్రిప్షన్ లో మీకు టెలిగ్రామ్ యొక్క లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మన ఛానల్లోకి అయితే వచ్చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మీకు ఏంటంటే మోస్ట్లీ నేను ఏదైతే యూట్యూబ్ ఛానల్లో చెప్పలేని కొన్ని అప్డేట్స్ అనేది ఉంటాయో, సో ఇలాంటివన్నీ కూడా నేను మీకు టెలిగ్రామ్ లో అయితే అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ విత్ వాయిస్ మెసేజ్ ద్వారా ప్రతిదీ కూడా మీకు అయితే ఇక్కడ క్లియర్ గా అయితే అప్డేట్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. స్టిల్ మీరు కనుక జాయిన్ అయిపోతే సో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. అండ్ మన టెలిగ్రామ్ లో అయితే యాక్టివ్ గా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈ రోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ గురించి వచ్చేసి ఏంటంటే, మనకి ఎవరైతే ఫ్యూచర్ ట్రేడ్స్ అనేది చేస్తున్నారో సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. సో మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చేసుకుంటూ సమ్ ప్రాఫిట్స్ అనేది తీయొచ్చు. అండ్ దీంతో పాటు మీరు ఈ యొక్క ఈవెంట్ లో కనుక పార్టిసిపేట్ చేశారనుకోండి, సో మీకు ఏదైతే ప్రాఫిట్స్ అనేది తీసారో దాంతో పాటు మీకు అడిషనల్ రివార్డ్స్ అనేది వచ్చడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఏదైతే ప్రాఫిట్స్ తీసారో దాని మీద. సో అది ఎలా వస్తాయి ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్ గా చూసేద్దాం. సో దీనికోసం మనకి MEXC ఎక్స్చేంజ్ యొక్క అకౌంట్ అయితే కావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఉన్నట్లయితే ఓకే, నో ఇష్యూస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక అకౌంట్ కనుక లేనట్లయితే డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసి మీరు దీంట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకొని అండ్ దీంట్లో మీరు KYC అయితే కంప్లీట్ అనేది చేసేయండి. వన్స్ మీరు KYC అనేది కంప్లీట్ చేసిన తర్వాత మినిమం $100 అనేది డిపాజిట్ అయితే దీంట్లో చేసుకోవాలి. వన్స్ అది అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో వన్స్ దీంట్లోకి వచ్చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తాను అనమాట. దీనికి సంబంధించి అది మీరు ఈ యొక్క దాంట్లోకి అయితే వచ్చేస్తారు. సో ఫస్ట్ స్టెప్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉందో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అనేది చేసేస్తాం. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంకొక లింక్ అయితే ఇస్తాను అనమాట. దాని మీద క్లిక్ అనేది చేయండి. వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క ఇంటర్ఫేస్ కి అయితే తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇందాక రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ రిజిస్టర్ మీద అయితే క్లిక్ అనేది చేయాలి. వన్స్ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే $100 కంటే ఎక్కువ మీ యొక్క ట్రేడ్ అకౌంట్లు అయితే ఉండాలి. సో దాన్ని మీరు మూవ్ అనేది చేసేసుకోండి. వన్స్ మూవ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మీరు రిజిస్టర్ అయితే అయిపోతారు అనమాట. అండ్ రిజిస్టర్ అయిపోయే టైంలో మన టీంలోకి జాయిన్ అయ్యేలాగైతే చూపించడం అయితే జరుగుతుంది. సో సింపుల్ గా మీరు అయితే దాంట్లో జాయిన్ అయితే అయిపోండి. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకేం చేయాలి అన్నట్లయితే, సో దీంట్లో ప్రైస్ పూల్ గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలనే దాని గురించి క్లియర్ గా అయితే చెప్తాను. సో దీని గురించి ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క మాక్సిమం టోటల్ ప్రైస్ పూల్ వచ్చేసి మనకి ఏంటంటే $10 million. సో దాంతో పాటు సెకండ్ వచ్చేసి ఏంటంటే అప్ టు 2 బిట్కాయిన్ ఎయిర్ డ్రాప్ అనేది అయితే వస్తుంది అనమాట. సో అది ఎవరికి వస్తుంది అన్నట్లయితే, సో టాప్ 1 ఎవరైతే ఉంటాడో, సో PNL అమౌంట్ ర్యాంక్లు అనమాట. అంటే మీరు ప్రాఫిట్ ఏదైతే తీస్తారో దాంట్లో మీరు కనుక టాప్ 1 లో కనుక ఉన్నారనుకోండి, సో వాళ్ళకి అప్ టు 2 బిట్కాయిన్ అనేది ఎయిర్ డ్రాప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ కనుక చూసుకున్నట్లయితే ఎర్లీ బిట్ బెనిఫిట్స్ అనమాట. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇది ఆల్రెడీ అయితే కంప్లీట్ అనేది అయిపోయింది. ఈ టోటల్ లో మనకి ఈ 2 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం దీంట్లో ఏ విధంగా రెవెన్యూస్ అనేది అయితే వస్తాయి, సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీది రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే లీడర్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ మెంబర్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఎవరైనా కనుక అంటే టీమ్ లీడ్ కనుక చేయాలనుకున్నట్లయితే మీరు టీమ్ లీడ్ లెక్కన అయితే వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం టీమ్ లీడ్ అనేది చేయలేము, నెంబర్స్ ని జాయిన్ చేయలేము అన్నట్లయితే సో మీరు టీమ్ మెంబర్స్ గా అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. దీనికి ఒక డేట్ వచ్చేసి ఏంటంటే August 6 నుంచి September 2 దాకా అయితే ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఈవెంట్ టోటల్ గా వచ్చేసి మనకి ఏంటంటే 20 days మాత్రమే జరుగుతుంది. సో ఈ యొక్క 20 days లో దీంట్లో మనకి రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది, సో అది కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈవెంట్ లో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది అయితే రిజిస్టర్ అవుతారో, సో దాన్ని బట్టి ఇక్కడ ప్రైజ్ పూల్ అనేది అయితే డిసైడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ అప్ టు వచ్చేసి మనకి ఏంటంటే $10 million వరకు అయితే ఈ యొక్క ప్రైజ్ పూల్ అనేది అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 0 మెంబర్స్ కనుక అయినట్లయితే మనకి 1 million ప్రైజ్ పూల్ అనేది ఉంటుంది. అండ్ 20,000 మెంబర్స్ కనుక ఈ రేంజ్ లో కనుక రిజిస్టర్ అవ్వగలిగితే సో దాని యొక్క ప్రైజ్ పూల్ వచ్చేసి ఈ 2 million అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే
1,80,000 మెంబర్స్ కంటే అబో కనుక రిజిస్టర్ అయినట్లయితే అప్పుడు మనకి ప్రైజ్ పూల్ వచ్చేసి ఏంటంటే $10 million అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో ఏదైతే ఎర్లీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉందో ఇది ఆల్రెడీ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయి ఉంది. సో ఇది మనకి. అండ్ దీంతో పాటు నెక్స్ట్ మనకి అడిషనల్ గా ఏంటంటే డైలీ లక్కీ స్పిన్ అయితే ఉంటుంది అనమాట. సో దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఎవ్రీడే ట్రేడ్ వాల్యూమ్ వచ్చేసి $75,000 కంటే అబో అయితే ట్రేడ్ అనేది చేయాలి. సో అంటే మీరు ఒక $75,000 కనుక ట్రేడ్ వాల్యూమ్ కనుక జనరేట్ చేశారనుకోండి ఫ్యూచర్స్ లో, సో మీకు ఒక స్పిన్ అనేది అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఏంటంటే 3 స్పిన్స్ మాత్రమే పర్ డేకి రావడం జరిగింది. $2,25,000 కనుక మీరు డైలీ కనుక ట్రేడ్ వాల్యూమ్ జనరేట్ చేయగలిగితే మీకు డైలీ 3 స్పిన్స్ అనేది అయితే రావడం జరుగుతాయి. అండ్ ఇక్కడ మనకి రివార్డ్ పూల్ అనేది ఎంత వరకు ఉంటుందంటే $1 నుంచి ఆల్మోస్ట్ $20-25 వరకు మనకి ఫ్యూచర్ ట్రేడ్ బోనస్ అయితే దీంట్లో రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడర్ బోర్డ్ ఛాలెంజ్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ విధంగా లైక్ టాప్ 1 వచ్చిన వాళ్ళకి ఏంటంటే అప్ టు 2 బిట్కాయిన్ అనేది ప్రైస్ పూల్ అనేది ఉంటుంది. అండ్ దాంతో పాటు టీమ్ బ్యాటరీలో ఏంటంటే మనం ఏదైతే టీమ్ మెంబర్స్ ఉన్నామో దాంట్లో టాప్ 10 మెంబర్స్కి ఏంటంటే మీ యొక్క పర్సంటేజ్ వైజ్ గా మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నిటికి మనం ఎలిజిబుల్ అవ్వాలన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ యొక్క ఈవెంట్ కి రిజిస్టర్ అయితే అవ్వాలి. అండ్ దీని తర్వాత మనకి మినిమం $100 కంటే అబో మనం మన ట్రేడ్ వాల్యూమ్ అంటే ఫ్యూచర్ అకౌంట్లో అయితే మనం మనీ అనేది లీక్ చేసి సెండ్ చేసి పెట్టుకోవాలి. అండ్ దాంతో పాటు ఐదర్ మీరు టీమ్ మెంబర్ గా కానీ ఆర్ టీమ్ లీడ్ గా కానీ మీరైతే జాయిన్ అయితే అయ్యండి అండ్ మీ యొక్క ట్రేడ్స్ అయితే చేయాలన్నమాట. సో ఇది ఓవరాల్ గా దీంట్లో. సో ఇప్పుడు మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ఏంటంటే దీన్ని క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ మీరు జాయిన్ అయితే అయిపోతారు. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసినా కానీ మీకు అక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. దాని మీదగా మీరు జాయిన్ అయితే అయిపోవచ్చు. సో ఇది అనమాట టోటల్ గా. ఇప్పుడు దీంట్లో వచ్చే ప్రైజ్ పూల్స్ ఏంటంటే ఇక్కడ ఏదైతే రిజిస్టర్ ప్రైజ్ పూల్ ఈ $10 million అప్ టు చెప్పామో ఇది వచ్చేసి మనకి స్పాట్ వాలెట్ లోకి అయితే మనకి రావడం జరుగుతుంది అనేసి ఎంఈ ఎక్స్చేంజ్ టీమ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో క్లియర్ గా అయితే చూసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ప్రెసెంట్ ప్రైజ్ పూల్ కనుక చూసుకున్నట్లయితే $2 million అయితే ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్ కనుక చూసుకున్నట్లయితే 39,000 మెంబర్స్ మాత్రమే ఇప్పుడు ఎవరికైతే ఉన్నారనమాట. ఎప్పుడైతే 60,000 మెంబర్స్ అనేది రీచ్ అవుతారో అప్పుడు మన ప్రైజ్ పూల్ అనేది $3 million కి అయితే రీచ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ పెరిగే కొద్దీ మన ప్రైజ్ పూల్ అనేది అయితే పెరుగుతుంది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డైలీ థింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇది చెప్పాం కదా ఇక్కడ 75,000 మినిమం ట్రేడ్ వాల్యూమ్ చేసినట్లు మనకి స్పిన్స్ అవి వస్తాయని అనేసి సో గివ్ అనమాట ఇది. సో ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి స్పిన్స్ మీద ఎంత ప్రెసెంట్ ప్రైజ్ పూల్ అనేది ఉంది అండ్ ఇక్కడ మనం స్పిన్ చేస్తే ఎంత వస్తాయి ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అయితే ఉంటాయి. అండ్ దాని తర్వాత డైలీ చెక్ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా. సో దీంట్లో కూడా మీకు ట్రేడ్ వాల్యూమ్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇవన్నీ కూడా రావడం అయితే జరుగుతాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక 4 lakh USDT కనుక ట్రేడ్ వాల్యూమ్ కనుక జనరేట్ చేశారనుకోండి మీకు ఇదైతే రావడం జరుగుతుంది. అండ్ దీనికి ఇది రావడం జరుగుతుంది, దీనికి ఇది రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డైలీ ఫ్యూచర్ ట్రేడ్ వాల్యూమ్ ర్యాంక్ ని బట్టి కూడా మీకు ఎస్టిమేషన్ రివార్డ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతను వచ్చేసి ఇంత వాల్యూమ్ అనేది అయితే జనరేట్ చేశాడు అనమాట. టాప్ 1 లో ఉన్నాడు ఈ పర్సన్. సో దానికి గాను ఇక్కడ ఎస్టిమేషన్ రివార్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంత చూపిస్తుంది అనమాట. సో ఈ రోజు ప్రైస్ పూల్లో $19,047 అయితే ఉంది. సో దాన్ని బట్టి ఇక్కడ వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరైతే క్లియర్ గా గుర్తు పెట్టుకొని ఈ విధంగా అయితే మీరు ట్రేడ్ వాల్యూమ్స్ అనేది అయితే జనరేట్ చేసుకుంటూ మీరు ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ గా దీంట్లో ఉండేది. అండ్ ఇంకా మీరు కనుక ఈ టీమ్ లో కనుక జాయిన్ అయిపోతే సో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. అండ్ ప్రెసెంట్ మనకి ఏంటంటే నిన్న నైట్ అనమాట ఇది స్టార్ట్ అయింది. మనకి ఇంకా ఏంటంటే 20 days ఆఫ్ టైం అయితే ఉంది. స్టిల్ మనం ఎర్లీ స్టేజ్ లోనే ఉన్నాం. సో మీరు ఎవరైనా కనుక ఫ్యూచర్ ట్రేడ్స్ కనుక చేసుకుంటున్నట్లయితే సో మీరు ఎంఈఎక్సీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అండ్ దీంట్లో నుంచి మీరు ట్రేడ్స్ అయితే చేసుకోండి. సో దట్ మీకు ఏంటంటే మీ యొక్క ప్రాఫిట్ తో పాటు అడిషనల్ బెనిఫిట్స్ అయితే దీంట్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ దాంతో పాటు మనకి ఏంటంటే వేరే ఎక్స్చేంజెస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎంఈఎక్సీలో మనకి ఏదైతే ట్రేడ్ ఫీ అనేది ఉంటుందో అంటే బ్రోకరేజ్ ఫీ అంటారు చూసారా, అలాగా ట్రేడ్ ఫీ అనేది చాలా తక్కువ అనమాట వేరే ఎక్స్చేంజెస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇవన్నీ కూడా దీంట్లో అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మీరు చెక్అవుట్ చేయండి. అండ్ వీటి యొక్క లింక్స్ అన్ని కూడా మనకి డిస్క్రిప్షన్ అయితే ఉంటాయి అనమాట. ఒకసారి అయితే చెక్ అనేది చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో డెఫినెట్లీ షేర్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ జై హింద్.